నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో బాబు ముఖ్యమంత్రి ప్రస్థానం మొదలయ్యి నేటికి 3 దశాబ్దాలు పూర్తయ్యాయి. అలాగే టీడీపీ నాయకత్వ బాధ్యతలు బాబు చేతుకొచ్చి 30 ఏళ్లు నిండాయి. ఈ 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అలుపెరగని రాజకీయ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చేసిన చంద్రబాబు ఒక హైటెక్ సీఎంగా, విజనరీ నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వం కింద ఎంతో మంది రాష్ట్ర నాయకులుగా ఎదిగి ఇప్పటికీ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో వివిధ పార్టీలలో ముఖ్య స్థానాల్లో కొనసాగుతున్నారు. అందులో తెలంగాణ సీఎం రేవంత్ ఒకరు కాగా మాజీ సీఎం కేసీఆర్ మరొకరు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులుగా చక్రం తిప్పిన తలసాని, కాసాని, మల్లారెడ్డి, అరికపూడి గాంధీ, రావుల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నాయకులు బాబు నాయకత్వం కింద పనిచేసిన వాళ్లే. ఇప్పుడు వారు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్న వారే కావడం విశేషం. ఇక ఏపీలో సైతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన కొడాలి, రోజాతో పాటు వైసీపీ తీర్థం పుచ్చుకున్న వల్లభనేని వంటి నాయకులు సైతం ఒకప్పుడు బాబు నాయకత్వం కింద పనిచేసిన టీడీపీ సైనికులే. ఇలా బాబు ముఖ్యమంత్రి ప్రస్థానం ఆయన జీవితంలో ఎన్నో మైలురాళ్లను తీసుకొచ్చింది. మరెన్నో చరిత్ర చెప్పుకునే పాఠాలను, చెరపలేని జ్ఞాపకాలను మిగిల్చింది. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన బాబు ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలను చేపట్టారు. అలాగే ఆ తర్వాత 1999 సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీని అధికారంలోకి తేవటంతో పాటు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో నాటి పార్టీ పగ్గాల నిర్ణయానికి కూడా ఇటు ప్రజా ఆమోదం పొందినట్లయింది. దాంతో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణంతో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని, హైదరాబాద్ భవిష్యత్తుని మార్చేశారు. ఆ 9 ఏళ్లలోనే రాళ్లగుట్టల్లో నిండిపోయిన హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్ది సైబరాబాద్ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో బాబు విజనరీ ఏ స్థాయి అభివృద్ధిని సాధిస్తుందో దేశమంతా గుర్తించింది. దానికి తోడు నాటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్ ని హైదరాబాద్కి రప్పించిన ఘనత కూడా సీఎంగా బాబు సాధించిన రికార్డుల్లో ఒక భాగమైంది. అలాగే డ్వాక్రా, దీపం పథకం, రైతు బజార్లు, జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, ఈ గవర్నెన్స్, ఇప్పుడు తాజాగా P4 వంటి కార్యక్రమాలతో పాలనలో కూడా తనదైన మార్కు చూపించారు బాబు. నాడు సైబరాబాద్ తన విజనరీకి అద్దం పడితే నేడు అమరావతి బాబు విజనరీకి సవాల్గా నిలుస్తుంది. 2014 రాష్ట్ర విభజనతో ఏపీ తొలి సీఎంగా బాబు పునాది వేసిన అమరావతి ఎన్నో రాజకీయ అరాచకాలను తట్టుకుని తిరిగి 2024లో మరలా జీవం పోసుకుంది. 2029 నాటికి ఏపీ రాజధానిగా అమరావతికి దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తేవడంతో పాటుగా రాష్ట్రానికి రాజధాని అనే కలను పూర్తి చేయాలన్నదే బాబు లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 1995లో ముఖ్యమంత్రిగా మొదలైన ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో రాజకీయ తడబాట్లు, పొత్తులు, ఎత్తులు, ఒత్తిళ్లు కలిసి 4 పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబు ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది.